నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సురక్షితమైన ఆహారంతో అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి. పాఠశాలలకు ఎస్ఆర్కే కిట్లు పంపిణీ ప్రారంభం. ఎంఈఓ రెడ్డన్న శెట్టి. నవచేతన వినియోగంపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ. సుగాలిమిట్టలో ఢీకొన్న 2 లారీలు, వ్యాపించిన మంటలు. వార్తల వివరాలు. ప్రజా భాగస్వామ్యంతోనే సామాజిక సమస్యలకు శాశ్వత పరిష్కారమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సురక్షిత చిత్తూరు, మీ భద్రత మా బాధ్యత అనే వినూత్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని శనివారం చిత్తూరు పట్టణంలోని సంతపేటలో గల ఆర్ఆర్ గార్డెన్స్లో ఘనంగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నాన్ కేడర్ ఎస్పీ రాజశేఖరరాజు, చునా చైర్మన్ కటారి హేమలత, జిల్లా పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, మహిళలు, యువత, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఎదురవుతున్న బాల్య వివాహాలు, మహిళలపై నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి సమస్యలు కేవలం నేర సమస్యలు మాత్రమే కాకుండా సామాజిక సమస్యలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ ఒకటే బాధ్యత వహించలేదని, ప్రజల భాగస్వామ్యం, సహకారం అత్యంత అవసరమని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండవచ్చని ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి పేర్కొన్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా శనివారం పొంగనూరులో లినార్డ్ మున్సిపల్ హై స్కూల్లో అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ కారణంగా ప్రజలు మరింతగా అనారోగ్య పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో సురక్షితమైన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పించినట్లు ఆమె తెలిపారు. పౌష్టికాహారాన్ని క్రమంగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా శుచి, శుభ్రత పాటించాలన్నారు. చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం చాలా నీట్గా మీరుండే ప్రదేశంలో పరిశుభ్రంగా పెట్టుకొని కూరగాయలు అవన్నీ కూడా కట్ చేసేటప్పుడు లోపల ఏమైనా పురుగులు ఉన్నాయా లేవా అని చూసుకొని, లేకపోతే అవి పడేయడము, అవి కడిగి వాడడము, అలా అంతా చేస్తేనే ఆ ఫుడ్ అనేది సేఫ్గా ఉంటుంది, పిల్లలకి ఏమీ కాకుండా ఉంటుంది. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా మీరు ఇబ్బంది పడాల్సిందే కదా. పేరెంట్స్ దగ్గర నుంచి ఇబ్బంది పడాలి, మళ్ళీ గవర్నమెంట్ నుంచి కూడా ఇబ్బంది పడాలి. ఎందువల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి. ఎందుకు మీరు అక్కడ లీడ్ తీసుకుంటున్నారు, మీరే మెయిన్గా ఉండి చూసుకోవాలి. చేస్తున్నారా లేదా శుభ్రంగా? ఫుడ్ సేఫ్టీ అంటే ఏంటంటే ఎవరైనా చెప్పగలుగుతారా? ఆహార భద్రత అంటే ఆహార భద్రత ఎలా వస్తుంది? అది ఎలా, అది శుచి శుభ్రత అంటే ఎలా వస్తుంది? ఇప్పుడు నేను చెప్పిందే. ఇంకొకటి ఏంటంటే అంగన్వాడీలో కూడా ఆయిల్ యూజ్ చేస్తారు కదా, యూజ్ చేసిన ఆయిల్ మనం మళ్ళీ యూజ్ చేద్దాం. సో నో ప్రాబ్లం, దానివల్ల మనకేం ఇబ్బంది లేదు. బయట స్ట్రీట్ ఫుడ్స్, హోటల్స్ వాటిల్లో యూజ్ చేసిన ఆయిల్నే మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు. ఒకటి మా పిల్లలు, మీ దగ్గర ఉండే పిల్లలు, చిన్న పిల్లలు చెప్తే అర్థం చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి మనసులో బాగా ఉంటుంది. మీరు చెప్పండి వాళ్ళకి మంచి అలవాట్లు ఏవి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. చిన్నపిల్లలు మారం చేస్తారు, బయట కురుకురే ప్యాకెట్స్ తీసేయండి, ఈ బింగో ప్యాకెట్స్ అవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్. వాటి వల్ల ఏమి కానీ మనకు బాడీకి న్యూట్రిషన్ అనేది రాదు. వాటి వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఇంకా ఎక్కువగా ఉంటాయి. మీకు తెలియదేం లేదు, చెప్తున్నారా పిల్లలకి అవన్నీ కూడా? ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లా అన్హెల్దీ ఫుడ్ అంతా తీసుకోకూడదు, హెల్తీగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అవి తీసుకోవాలని చెప్తున్నారా లేదా? ఓకే, ఇంకా చెప్పండి.
చిన్నపిల్లలప్పుడు నేను చాలా మందిని చూశాను. చిన్నపిల్లలకు కూడా వాళ్ళు తాగుతూ ఉండేటప్పుడు టీ కాఫీలు వాళ్ళకి కూడా కూర్చొని పెట్టి ఏదో పానీయం ఏదో పరమాన్నం లాగా వాళ్ళకి కూడా ఒక గ్లాస్లో పోసి ఇస్తూ ఉంటారు. కానీ వద్దమ్మా, టీ కాఫీ అనేటివి ఏంటంటే వాళ్ళు ఒప్పుకోరంటే మనం చెప్పాలి. అంగన్వాడీలో కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన లైసెన్స్ తీసుకోవాలి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే అమౌంట్ ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఫ్రీగానే ఇస్తుంది. జస్ట్ మీరు మీ డీటెయిల్స్ ఇచ్చారంటే ఆ అంగన్వాడీ ఎక్కడుంది, మీ ఆధార్ కార్డు, అంగన్వాడీ ఫోటో ఇచ్చారంటే దాన్ని బట్టి లైసెన్స్ క్రియేట్ చేసి ఇస్తాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమల్దినె పంచాయతీ మీర్చేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. రాయితీ వేరుశనగ విత్తనాల కోసం ఈ నెల 8వ తేదీన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏవో రాధా శనివారం తెలిపారు. జీలుగా, జనుము, వేరుశనగ విత్తనాల కోసం రైతు సేవా కేంద్రాలలో ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి స్టాక్ అందుబాటులోకి వచ్చిన అనంతరం వాటిని పంపిణీ చేస్తామని వెల్లడించారు. వేరుశనగ బస్తా 30 కేజీలు 1836, జనుము 10 కేజీలు 770, జీలుగా 10 కేజీలు 800 రూపాయలని తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన. 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన. అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ. విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. 2 లారీలు ఢీకొనడంతో మంటలు వ్యాపించిన సంఘటన పొంగనూరు మండలంలో జరిగింది. ముంబై టు
చెన్నై జాతీయ రహదారి పుంగనూరు మండలం సుగాలిమిట్టపై శుక్రవారం రాత్రి 2 లారీలు ఎదురెదురుగా ఢీకొని ముందు భాగం దగ్ధమయ్యాయి. కంటైనర్ లారీలో ఉన్న చెన్నై పీరియంకు చెందిన హయత్ బాషా కుమారుడు సయ్యద్ అలీ 39 సంవత్సరాలు తీవ్రంగా గాయపడగా స్థానికులు బాధితులను 108లో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. పగిలిపోయింది. ఇది అయిపోయింది సార్, అటు సైడ్ది లేదు. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రిని పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గోడౌన్లకు పుస్తకాలు చేరాయి. పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్లోని గోడౌన్స్ నుండి మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్నశెట్టి నూతన విద్యా సంవత్సరం 2026-27కు సంబంధించిన పాఠ్య పుస్తకాలను శనివారం అందజేశారు. పుంగనూరు మండలంలో ఉన్న 136 పాఠశాలలకు ఎస్ఆర్కే కిట్లను పంపుతున్నారు. 1, 5, 10వ తరగతులకు టెక్స్ట్ బుక్లు, నోట్బుక్స్ పూర్తి స్థాయిలో వచ్చాయని, 6, 9వ తరగతులకు సంబంధించి 50% బుక్స్ అందాయన్నారు. జూన్ 12వ తేదీన పాఠశాల ప్రారంభం రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు. ఈ రోజు నుండి ఎస్ఆర్కే కిట్లో భాగంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్లు పాఠశాలకు సరఫరా చేయడం జరుగుతూ ఉంది. 1 నుండి 5 తరగతులు మరియు 10వ తరగతికి 100% టైటిల్స్ రావడం జరిగింది. 6, 7, 8, 9 తరగతులు 50% టైటిల్స్ రావడం జరిగింది. కాకపోతే వచ్చిన పుస్తకాలన్నీ కూడా పిల్లలకు 100% రావడం జరిగింది. వీటిని ఈ రోజు నుంచి పాఠశాలలకు చేర్చడం జరుగుతుంది.
పాఠశాలలు ఈ నెల 12వ తేదీన పునఃప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆ రోజు పునఃప్రారంభం రోజు పిల్లలకి పుస్తకాలు, నోట్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. బడిబయట ఒక్క పిల్లవాడు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే శనివారం పుంగనూరు ఉబేదుల్లా కాంపౌండ్లోని అంగన్వాడీ కేంద్ర పరిధిలో మన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని ఐసిడి సూపర్వైజర్ ఐషా నజ్రీన్ దాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 3 ఏళ్లు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఇంటింటికి వెళ్లి వివరించనున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు గర్భిణీలు, బాలింతలు, తల్లులను చైతన్యం చేసే క్రమంలో అవగాహన సమావేశాలు, ర్యాలీలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేయాలని తల్లిదండ్రులను కోరారు. అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సల్మా, ఐషా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి 3 విద్యార్థులలో 2కి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన, 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ, అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రతి చిన్నారి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నవచేతన పేరుతో బాల్య ఆరంభ అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పుంగనూరు ఎస్డిసిడిపిఓ రాజేశ్వరి తెలిపారు. పుంగనూరులో అంగన్వాడీ కార్యకర్తలకు నవచేతనపై శిక్షణ నిర్వహించారు. శనివారం ముగింపులో భాగంగా ముడిపాపనపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సృజన హాజరయ్యారు. చిన్నారుల్లో తొలి దశలో ఏర్పడే ఆరోగ్య సమస్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ సుగుణ మాట్లాడుతూ గర్భధారణ నుంచి 2 ఏళ్ల వయసు వరకు ఉండే తొలి 1000 రోజులు చిన్నారి జీవితంలో అత్యంత కీలకమైన కాలం. ఈ సమయంలో పిల్లల మెదడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయి. పిల్లల మెదడు అభివృద్ధిలో 80% 3 ఏళ్లలోపు, 90% 6 ఏళ్లలోపు పూర్తవుతుంది. ప్రారంభ సంవత్సరాల్లో అందే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రారంభ అభ్యసన అవకాశాలు, భద్రత పిల్లల భవిష్యత్తు, విద్య, ఆరోగ్యం, ఉత్పాదకత, శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. బాలల అభివృద్ధిలో ఆలస్యాలను ముందుగానే గుర్తించి సకాలంలో జోక్యం చేసుకునేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో నవచేతన అనే మొబైల్ ఆధారిత అభివృద్ధి స్క్రీనింగ్ సాధనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినట్లు పేర్కొన్నారు.
ఇప్పుడు మాట్లాడినప్పుడు మనకి లిప్ అనేది తర్వాత ప్యాలెట్ అనేది రెండు కూడా ఉంటేనే మాట సరిగ్గా వస్తుంది. ఆ మాట విన్నప్పుడు చెవులకి నలుగు ద్వారా సప్లై అయ్యి అక్కడి నుంచి బ్రెయిన్లో కొన్ని యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మాటలే సరిగ్గా రానప్పుడు బ్రెయిన్లో కొన్ని యాక్టివేట్ అవ్వవు. అది మనం ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేసామంటే ఎర్లీగా హెల్తీగా అవుతారు. కొంతమంది ఏంటంటే క్లబ్ ఫుడ్ వాళ్ళు దేవుడు ఎలా ఇచ్చాడో అలాగే ఉండిపోని అన్నట్టు పెట్టేస్తారు, ఇలాగే ఇచ్చాడు. కాకపోతే వాటిని కరెక్షన్ చేయడం వల్ల ఆ బేబీకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది కదా. పిల్లల్లో వచ్చేది కామన్ స్కిన్ కండిషన్స్, స్కేబీస్ అనేది, ఎగ్జిమా అనేది, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది, ఇవన్నిటికి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంది. ఎర్లీగా మనము ఐడెంటిఫై చేసి రెఫర్ చేసామంటే ట్రీట్మెంట్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేస్తాము. రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ అంటారు. ఇది మనము థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అంటారు కదా పిల్లల్లో, రికరెంట్గా టాన్సిలైటిస్, ఫారెంజైటిస్ అవన్నీ అంటున్నారు కదా. ఇదేంటంటే గొంతులో వచ్చి స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా అంటే టాన్సిల్స్ పైన, ఫారెంజిస్ పైన ఎఫెక్ట్ చేసినప్పుడు వాటిని మనం ట్రీట్ చేయలేదనుకోండి, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయినప్పుడు అది బ్లడ్లో వెళ్ళి హార్ట్లో ఉండే కొన్ని వాల్స్ పైన ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల మైట్రల్ స్టెనోసిస్ అంటే చాంబర్స్ ఉంటాయి కదా, 4 చాంబర్స్లో బ్లడ్ సప్లై అవ్వడం, ఆ వాల్స్ పైన ఇవి వెళ్ళేసి ప్లేక్స్ లాగా ఫామ్ అయిపోయి ఆ వాల్స్ని డ్యామేజ్ చేసేస్తుంది ఈ స్ట్రెప్టోకోకల్ అనేది. వాటికన్నిటి కూడా జస్ట్ కామన్ యాంటీబయాటిక్ అమాక్సిసిలిన్స్లో తగ్గిపోతుంది. కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల హార్ట్ డిసీజ్ వరకు వెళ్తుంది. కాబట్టి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా పిల్లల్లో మనము అర్లీగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ప్రతి బిడ్డకి 5 ఇయర్స్ లోపల ఏమవుతుందంటే ఫీవర్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, 101గా కన్వర్ట్ అవుతుంది. ఇదేమి మనకి పెద్ద అయినా కూడా అలాగే ఉండదు. జస్ట్ మనకి పారాసిటమాల్, డయాజెపామ్ కొన్ని ఉంటాయి, అవి వాడితే చాలు. 5 ఇయర్స్ తర్వాత ఇది మళ్ళీ రాదు. ఈ సీజర్స్ ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. వీటికి ట్రీట్మెంట్ ఉంది, కానీ తెలియకపోవడం వల్ల వాటిలో ఏవంటే అనీమియా, విటమిన్ ఏ, విటమిన్ డి, తర్వాత ప్రోటీను, కార్బోహైడ్రేట్, మాల్న్యూట్రిషన్, అయోడిన్. ఇప్పుడు అనీమియా అనేది మనకి ఐరన్ సప్లిమెంటేషన్ ఇస్తున్నాం, ఐరన్ సిరప్స్ వేస్తున్నారు కదా, కాబట్టి అనీమియా అనేది కరెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నా కానీ వాళ్ళ మదర్ దగ్గర వేయించినా కానీ పర్లేదు. విటమిన్ ఏ అనేది 9th మంత్ నుంచి మనము 5 ఇయర్స్ వరకు ఇస్తున్నాము. ఒకవేళ విటమిన్ ఏ సిరప్ వాడకపోతే వాళ్ళకి కెరటోమలేషియా, కంజక్టివైటిస్, వైట్ స్పాట్స్ అవన్నీ రావడం వల్ల బ్లైండ్నెస్ వస్తుంది, నైట్ బ్లైండ్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలము. ఇప్పుడు మనం వైటమిన్ ఏ సప్లై చేయగలం, విటమిన్ డి సప్లై చేయగలం, ఐరన్ సప్లై చేయగలం, ప్రోటీన్ మీరు ఇస్తున్నారు కదా పిండి, వాటి వల్ల మాల్ న్యూట్రిషన్స్ తగ్గించదు. అయోడిన్ డెఫిషియన్సీ అనేది, అయోడిన్ సాల్ట్ కొన్ని ఫుడ్స్ ఉంటాయి ఫిష్ వీటిలలో ఉన్నప్పుడు అయోడిన్ తీసుకోకపోవడం వల్ల గాయిటర్ వస్తుంది. థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్, ఒక మెటబాలిక్ రేట్ మెయింటైన్ అవ్వడానికి, బ్రెయిన్ డెవలప్మెంట్, దాని డెఫిషియన్సీ వల్ల కూడా గాయిటర్ వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షితమైన ఆహారంతో అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి. పాఠశాలలకు ఎస్ఆర్కే కిట్లు పంపిణీ ప్రారంభం. ఎంఈఓ రెడ్డెన్న శెట్టి. నవచేతన వినియోగంపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ. సుగాలిమిట్టలో ఢీకొన్న 2 లారీలు, వ్యాపించిన మంటలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.